పాలస్తీనాపై గాజాపైన ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయబద్ధం లేని ఈ యుద్ధంలో దాదాపు ఎంతోమంది చనిపోయారని, ఈ దుశ్చర్యను ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై ఇజ్రాయెల్ దిష్టిబొమ్మ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఐ, సిపిఎం, అదేవిధంగా సిపిఐ ఎంఎల్, సిపిఐ మలే ఆధ్వర్యంలో వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అమెరికా ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్కు అండగా నిలబడి బాంబుల వర్షం కురిపిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. యుద్ధ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ మరణకాండం జరుగుతుందని ఆరోపించారు. ఈ దుండగులను చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే దాడులను కట్టడి చేయాల్సిన పరిస్థితి అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మన గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మసీదుల మీద, స్కూళ్ళ మీద చిన్న చిట్కా అనుకుంటా మొత్తం ప్రాణాలను సైతం లెక్క వేయకుండా ఈ అనేక దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి అమెరికా సామ్రాజ్యవాదుల చేతితోటే ఇవాళ పాలస్తీన్లపై గాజాలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రాణ నష్టం, వేలాది మంది ప్రాణ నష్టం అయితే ఆస్తి నష్టం అవుతూ ఉన్నది. దీనికి సిపిఐఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్ 4 పార్టీ దేశవ్యాప్తంగా నేడు భారతదేశ వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలి. దేశంలో మతోన్మాదం, ప్రపంచ వ్యాప్తంగా మతోన్మాదం నశించాలి, శాంతి నెలకొల్పాలి. ఏదైతే ఇజ్రాయెల్ దాడులు చేస్తారో ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి కుల మతాలకు అతీతంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి వామపక్షాలు అయితే పిలిపిస్తున్నామో. పాలస్తీనా పైన, గాజా పైన ఇజ్రాయిల్ దాడి చేసి నేటికి సంవత్సరం గడుస్తూ ఉంది. దాదాపు 41,000 మంది ఇప్పటి వరకు చిన్నపిల్లలు, వృద్ధులు మరణించారు. న్యాయ సూత్రాలకు భిన్నంగా, యుద్ధ న్యాయ సూత్రాలకు భిన్నంగా హాస్పిటళ్ల పైన, స్కూళ్ళ పైన, వృద్ధాశ్రమాల పైన, చిన్నపిల్లలు నివసించే వాళ్ళపైన బాంబుల దాడులు చేస్తూ మారణానికి ఒడిగడుతూ ఉన్నది ఇజ్రాయిల్. ఈ ఇజ్రాయిల్ మారణ కాండను వెంటనే నిలిపివేయాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఆదేశించింది, ఐక్యరాజ్య సమితి ఆదేశించింది. కానీ ఇజ్రాయిల్ ఈ దాడుల్ని ఆపడం లేదు. అమెరికా తన యొక్క తొత్తు దేశంగా మార్చుకున్నటువంటి ఇజ్రాయిల్ను అమెరికా